సుదీర్ఘకాలం తీతీదే కార్యనిర్వహణ అధికారిగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ నేడు బాధ్యతల నుంచి రిలీవ్ కానున్నారు. అదనపు ఈవో ధర్మారెడ్డి ఫుల్ అడిషన్ ఛార్జ్ ఈవోగా బాధ్యతలు తీసుకోనున్నారు. భక్తుల సంక్షేమం, తీతీదేను ఆర్థికంగా బలోపేతం చేయడం వంటి రెండు కోణాల్లో సింఘాల్ సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ కార్యనిర్వహణాధికారిగా పనిచేసేందుకు ఐఏఎస్లు చాలా వరకు ఆశపడుతుంటారు. అంతటి ప్రాధాన్యత కలిగిన పోస్టుల్లో 3 ఏళ్ల 5 నెలల పాటు సమర్థంగా పనిచేశారు అనిల్ కుమార్ సింఘాల్. గతంలో 1974 నుంచి 1982 వరకు పీవీఆర్కే ప్రసాద్ 3 ఏళ్ల 8 నెలల పాటు తీతీదే ఈవోగా పనిచేయగా, మళ్లీ 38 సంవత్సరాల తర్వాత సుదీర్ఘకాలం పాటు తీతీదే ఈవోగా పనిచేసిన అధికారిగా సింఘాల్ నిలిచారు. తీతీదే చరిత్రలో ఆంధ్రప్రదేశ్ లేదా దక్షిణాది రాష్ట్రాల అధికారులే అందుకున్న ఈవో పగ్గాలను ఉత్తరాది నుంచి అందుకున్న మొదటి అధికారి సింఘాలే. తన పదవీ కాలంలో సమస్యలు ఎదురైన ప్రతిసారి పరిష్కారాలను వెతుకుతూ తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఆయన కృషి చేశారు. తీతీదే వెబ్సైట్లలో అన్యమత ప్రచారం, శ్రీవారి బంగారు నిల్వలు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం, ఆస్తుల విక్రయం వంటి వివాదాస్పద అంశాల పరిష్కారంలోనూ తీతీదే ప్రతిష్ట దెబ్బతినకుండా వ్యవహరించారు. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ మొదలు కరోనా వేళ ఏకాంతంగా బ్రహ్మోత్సవాల వరకు ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయంలో నిర్వహించే వైదిక కార్యక్రమాలకు అవాంతరాలు లేకుండా పాలనాపర నిర్ణయాలు తీసుకోవడంలో విజయవంతమయ్యారు. శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటుతో తీతీదే ఆదాయం పెంచేందుకు కృషి చేశారు. సర్వదర్శనానికి టైం స్లాట్ టోకెన్లు ప్రవేశపెట్టి భక్తుల క్యూలైన్ కష్టాలను చాలా వరకు తగ్గించారు. తీతీదే పాలనాపరమైన అంశాల్లో ఈ ఆఫీస్ ప్రవేశపెట్టారు.